కీళ్ళల్లో, కాళ్ళల్లో విపరీతమైన నొప్పుంటుందండి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఈ చలికాలంతో ఇంకా పెరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ అనేది చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. గౌట్ అని కూడా అంటాం దీన్నే. విషయం ఏంటంటే ప్యూరిన్‌లు అని రిలీజ్ అవుతాయండి మన బాడీలోకి. ఈ ప్యూరిన్‌ల వల్లే ఈ సమస్య వస్తోంది. అయితే ఈ ప్యూరిన్‌ని బయటికి పంపేయాలి. బయటికి పంపేయాలంటే మంచి వర్కౌట్ ఉండాలి. కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. అవన్నీ నేను గతంలో చెప్పాను. అయితే ఏ ఫుడ్ తీసుకుంటే ఈ ప్యూరిన్‌లు బయటికి వెళ్ళిపోతాయి అంటే ముల్లంగి, రాడిష్ అంటున్నారండి. ముల్లంగికి అంత మంచి శక్తి ఉంది. అందులో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుందండి. ఇవి ఈ ప్యూరిన్‌ని బాడీ బయటికి ప్యూరిన్‌లు అనేవి వ్యర్థాలండి. ఎందుకు పనికిరానివి. మనకి ఇబ్బంది పెట్టేవి, హాని చేసేవి. వీటిల్ని చక్కగా బయటికి పంపేస్తుంది మూత్రం ద్వారా అంటున్నారు. సో, మరి ఈ ముల్లంగి అలవాటు మీకుందా? అంటే అసలు ముందు మీకు గౌట్ లక్షణాలు ఉన్నాయా? కీళ్ళ నొప్పులు ఉన్నాయా? అంటే ఉదయం అసలు లేవలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, 4 అడుగులు వేస్తే విపరీతమైన కీళ్ళ నొప్పులు. ఈ ఈ కీళ్ళన్నీ కూడా బాగా నొప్పిస్తాయండి. కాళ్ళ నుంచి కూడా బాగా నొప్పి వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంది, ప్యూరిన్ సమస్య ఉంది, గౌట్గా మారుతోంది అనేవాళ్ళు దయచేసి ఈ ముల్లంగిని మాత్రం తీసుకోండి అంటున్నారు. అలా అని పొలోమని కాదు, కొంతవరకు తీసుకోండి అంటున్నారు. మరీ ఎక్కువ ఉంటే డాక్టర్